లాస్ట్ క్వశ్చన్ అండి, అండ్ ఐ హ్యావ్ టు సే ఇది బెస్ట్ క్వశ్చన్ ఐ థింక్ మన వ్యూవర్స్ అడిగింది. క్యూర్ పర్సంటేజ్ ఎలా ఉంది మనకి ఇండియాలో రిమైనింగ్ కంట్రీస్తో పోల్చుకుంటే? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఇది. సో క్యూర్ రేట్స్ అనేది రీసెర్చ్లో డేటా బట్టి మనం చెప్తాము. ప్రధానంగా చెప్పాలంటే క్యాన్సర్కి 4 స్టేజ్లు అండి. మొదటి స్టేజ్, రెండో స్టేజ్ని ఎర్లీ స్టేజ్ అంటాము. మూడో స్టేజ్ని, నాలుగో స్టేజ్ని కొంచెం ఒక సెకండ్ కేటగిరీ కింద పెడతాం. దాంట్లో 4వ స్టేజ్ క్యాన్సరు మూల కారణంతో దాన్ని క్యూర్ చేయడం, మరి దాన్ని కంప్లీట్లీ 100% క్లియర్ చేయడం అనేది అంత సులువైన ఇది కాదు అండ్ అంత ఈజీగా అవ్వదు. 3వ స్టేజ్ క్యాన్సరు మధ్య తరగతిగా ఉంటుంది. కొన్ని చక్కగా రెస్పాండ్ అవుతాయి, కొన్ని రెస్పాన్స్ ఇచ్చినా కూడా కొంతకాలానికి మళ్ళీ జబ్బుని వెనక్కి తీసుకొస్తాయి. సో ఫస్ట్ స్టేజ్ ఆర్ సెకండ్ స్టేజ్లో ఎవరన్నా మన దగ్గరికి వస్తే క్యూర్ రేట్స్ ఆల్మోస్ట్ 80% అబవ్ ఉంటాయండి. ఇప్పుడు అదే సమస్య. పేషెంట్స్కి ఎలా తెలుసు వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో జబ్బుతో ఉన్నారా, సెకండ్ స్టేజ్తో జబ్బులో ఉన్నారా? వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్కి వస్తే మా లాంటి డాక్టర్స్, మా టీం అంతా చూస్తే స్కాన్స్, టెస్ట్స్ చేసి మేము చెబుతాం ఏ స్టేజ్ అన్నది. సో మేము చెప్పేది ఏంటంటే అర్లీగా పేషెంట్స్ మా దగ్గరికి రాగలగాలి. అది అవ్వాలి అంటే చాలా ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఉండాలి. జనరల్ పబ్లిక్కి, సొసైటీకి, స్కూల్స్లో చిన్నప్పటి నుంచి మేబీ క్యాన్సర్ మీద కొన్ని చిన్న చిన్న సైన్స్లోనో బయాలజీలోనో కొన్ని విషయాలు తెలియపరచడము, ఏదో రెగ్యులర్గా చిన్న సొసైటీలో చిన్న క్యాన్సర్ అవేర్నెస్ టాక్ ప్రోగ్రాము లాంటిది చేయడము, జనరల్ అవేర్నెస్ క్యాన్సర్ అంటే ఏమిటి అని మనం ఏదో గూగుల్ చేసి తెలుసుకోవడము, ఇవి చేస్తూ ఉండాలండి. WHO క్యాన్సర్ వార్నింగ్ సైన్స్ అని ఉన్నది ఒకటి, మీరు ఒకసారి గూగుల్ చేయొచ్చు మీ ఫోన్లో. సో కొన్ని సిమ్టమ్స్కి అనుకూలంగా ఒక కాషన్, సో అవి చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే బాడీలో వేరే వేరే అవయవాలకు సంబంధించి ఏంటి కంప్లైంట్స్ ఆర్ ఏంటి సైన్స్ అవ్వచ్చు, వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం అవ్వచ్చు అని గుర్తుపెట్టుకోగలగాలి. అది నెంబర్ 1 అండి. నెంబర్ 2, ఇగ్నోరెన్స్ ఇంకో మేజర్ ప్రాబ్లం అండి. ఇగ్నోరెన్స్ అంటే ఏంటండి? ఇప్పుడు ఏదన్నా ఒక సమస్య వచ్చింది మనకి, సర్లే ఏంటి, సర్లే పెద్ద ఇబ్బంది లేదు, పెద్ద నొప్పి లేదు నాకు దీనివల్ల, సర్లే తర్వాత చూద్దాం అని మనం వెనకేసేస్తాం. మీరే కాదు, డాక్టర్స్ చాలామంది కూడా నిర్లక్ష్యం చేస్తారండి కొన్ని విషయాల్లో. ఇప్పుడు సపోజ్ ఎవరికో దగ్గు ఉందండి, నాన్ స్టాప్ 3 వారాలు 4 వారాల నుంచి తగ్గట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మందులు ఏదో వాడారు, అయినా తగ్గట్లేదు, ఖచ్చితంగా అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉండొచ్చండి. ఏదైనా ఒక కంప్లైంట్ మందులు వాడినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గట్లేదు ఆర్ పెరుగుతుంది అంటే ఖచ్చితంగా ఒకసారి క్యాన్సర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేయడంలో తప్పు లేదండి, ఎందుకంటే కన్సల్ట్ చేస్తే ఆ సమస్య ఏమన్నా ఉందా లేదా మనం తెలుసుకుంటాం. సపోజ్ అది నిజంగా క్యాన్సర్ అయ్యుండి మీరు దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని వదిలేస్తే డెఫినెట్లీ అది లేట్ స్టేజెస్లోకి మారుతుందండి. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అర్లీగా దాన్ని గుర్తించి దానికి తగ్గ చర్యలు తీసుకుని అర్లీగా సపోజ్ దాన్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే మీకు చెప్పినట్టు ఇందాక సక్సెస్ రేట్స్ 80% కన్నా ఎక్కువ ఉంటుంది. అదే లేట్ స్టేజ్లో పేషెంట్ రకరకాల కారణాల వల్ల మాకు తెలియలేదు, ఆర్ మేము ఇంకేదో అనుకున్నాము, మరి ఏదో మా ఊరి దగ్గర లోకల్ డాక్టర్కి చూపించుకుని అవే మందులు వాడుకుంటున్నాము, అలా చెప్తారండి జనాలందరూ. సో ఎడ్యుకేషను, అవేర్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పల్లెటూరుల్లోని ఎడ్యుకేషన్ తక్కువ అనుకోవచ్చు, ఆర్ అవేర్నెస్ తక్కువ అనుకోవచ్చు. సో వాటి వల్ల అక్కడ కొంతమందికి లేట్గా డయాగ్నోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అర్బన్ సిటీస్లో కూడా అవేర్నెస్ ఉన్నా కూడా లైఫ్ స్టైల్ ఇష్యూస్, స్మోకింగ్, ఏదో ఆల్కహాల్ అనుకోండి, ఏదో వెయిట్ గెయిన్, ఒబిసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ పాయింట్స్ వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ వస్తాయండి. సో యాజ్ అన్ ఆంకాలజిస్ట్ మేము చేసే ప్రయత్నం ఏంటంటే ఎప్పుడన్నా మాకు అవకాశం దొరికితే ఒక క్యాన్సర్ టాక్ ఇవ్వడం, ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం,
సమ్ వరల్డ్ క్యాన్సర్ డే రోజు సమ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేయడం, ఇలాంటివి మేము చేస్తూ ఉంటామండి. ఇలా చేసినా కూడా మెసేజ్ ఇంకా మాటికి పబ్లిక్కి ఇస్తూ ఉండాలండి. ఎందుకంటే ఒకసారి వింటాము, బట్ మనం మళ్ళీ అది మర్చిపోతాం, రైట్? ప్రతి నెల కొన్ని క్యాన్సర్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. సో ఆ నెలలో ఆ క్యాన్సర్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం మనం. ఏప్రిల్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటాం. అంటే నోటి భాగం క్యాన్సర్, గొంతు భాగాల క్యాన్సర్ అవేర్నెస్ గురించి మాట్లాడతాం. అండ్ ఆల్రెడీ మా కలీగ్స్ అవి ఆల్రెడీ కొన్ని అవేర్నెస్ వీడియోస్ మేము చేసాం. ఓకే, సో క్వశ్చన్, కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, అదర్ కంట్రీస్తో పోలిస్తే మన రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అది కదండి క్వశ్చన్. అదర్ కంట్రీస్లో నంబర్ 1 పాపులేషన్ చాలా తక్కువ మనకన్నా. నంబర్ 2 మనకన్నా యూజువలీ వాళ్ళు బెటర్ ఎడ్యుకేటెడ్గా ఉంటారు యూజువల్గా. అంటే మీరు అమెరికా, యూరోప్ అలాంటివి దేశాలు చూస్తే, సో అక్కడ హెల్త్ ప్రోగ్రామ్స్ కూడా చాలా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మన పాపులేషన్కి కేటాయించే అంత ప్రభుత్వ హాస్పిటల్స్ లేవండి మనకి భారతదేశంలో. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మనం చేస్తున్నాం. అయినప్పటికీ మన దగ్గర ఉన్న డాక్టర్స్కి మన దగ్గర ఉన్న ప్రభుత్వానికి రేషియో చాలా చాలా గ్యాప్ ఉందండి. అది లేదు బయట ప్రపంచం, బయట అదర్ కంట్రీస్లో. సో అక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదన్నా ఉంటే వెంటనే గుర్తించి తొందరగా వెళ్ళడం, తొందరగా దాన్ని వైద్యం చేయించుకోవడం, అండ్ మేబీ దానివల్ల రిజల్ట్ బెటర్గా రావడం. సో ఒకే టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని మీరు భారతదేశంలోని బయట అట్లీస్ట్ ఎర్లీ స్టేజ్ చూస్తే రిజల్ట్ ఒకటే అండి, 80% పైన ఉంటాయి. ఎందుకంటే వైద్యం మన దగ్గర అక్కడ ఒకటే, ఇక్కడ ఏదో వేరే వైద్యం అక్కడ ఏదో వేరే వైద్యం కాదండి. సర్జరీ ఇక్కడ ఒకటే అక్కడ ఒకటే, కీమోథెరపీ, రేడియేషన్ ట్రీట్మెంట్స్ ఆధునికమైనవి ఇక్కడ ఒకటే అక్కడ ఒకటే. బట్ ఏ స్టేజ్లో ఏ పొజిషన్లో పేషెంట్ ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వస్తున్నారు, అది డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి, రైట్? సో స్టేజ్ 3లో వస్తే బయట ప్రపంచం అంటే బయట కంట్రీస్లోని స్టేజ్ 3 రిజల్ట్స్ వాళ్ళు బెటర్గా ఉంటాయి మనకన్నా. ఎందుకు ఈ తేడా అని మీరు అడిగితే, మన దగ్గర యూజువల్గా 55-60+ పేషెంట్స్ మన దగ్గరకు వస్తారండి, క్యాన్సర్ పేషెంట్స్. వాళ్ళల్లో చాలా వరకు మనకి ఇండియాలో బీపీ ఉంది, లేకపోతే హై బీపీ ఉంది, హై షుగర్ ఉంది, ఆర్ సమ్ కార్డియాక్ ప్రాబ్లం ఉంది, అంటే రకరకాల అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్. వాటికి కూడా ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వదండి, అవ్వదు, చేసుకోరు, ఏదో టైంకి చూపించుకోవడాలు, టైంకి కరెక్ట్ చెకప్లు అవి చాలా వరకు చేసుకోరండి. అంటే మేము చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. సో దానివల్ల ఆ సమస్య, దాంతోపాటు క్యాన్సర్ సమస్య, సో రెండింటినీ మేనేజ్ చేయడం, రెండింటికి జాగ్రత్తలు తీసుకోవడం, అండ్ రెండింటికి కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ రిజల్ట్ పొందడం కొంచెం కష్టం. ప్లస్ మన దగ్గర చాలామంది, కొంతమంది చెప్పి కొంతమంది చెప్పకుండా, దీంతో పాటు అంటే అలోపతి, వెస్టర్న్ మెడిసిన్తో పాటు ఆయుర్వేద కానీ, హోమియోపతి కానీ, న్యాచురోపతి కానీ, ఇంకేవో హోమ్ రెమెడీస్ కానీ వాడుతూ ఉంటారండి. సో వాటి ఎఫెక్ట్ కూడా కొంచెం రిజల్ట్ మీద పడుతుంది ఖచ్చితంగా. అది పాజిటివ్ ఎఫెక్టా నెగిటివ్ ఎఫెక్టా అన్నది ఇవాళ మీకు చెప్పడానికి రుజువు లేదు, కానీ బట్ కొంతవరకు నెగిటివ్ ఎఫెక్టే అని డాక్టర్స్ నమ్ముతారు. అండ్ 2 ట్రీట్మెంట్స్ మిక్స్ అయినప్పుడు రిజల్ట్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా మనం చెప్పడం కష్టం. సో అందుకు యూజువల్గా లేట్ స్టేజెస్లో వేరే కంట్రీస్లో ట్రీట్మెంట్స్ తొందరగా అవ్వడం అండ్ రిజల్ట్స్ ఒక రవ్వ ఎక్కువ బెటర్గా అవ్వడం అనేది చూస్తాము. మన దగ్గర నేను ఇప్పుడు మాట్లాడిన ఫ్యాక్టర్స్, పాయింట్స్ వలన అడ్వాన్స్ స్టేజెస్లో మన దగ్గర రిజల్ట్స్ కూడా ఒక రవ్వ తక్కువ ఉంటాయి. బట్ ఆధునికమైన తరీకాలు అన్నిటికీ వస్తూనే ఉంటాయి, న్యూ ట్రీట్మెంట్స్, న్యూ టెక్నాలజీస్ మనకి వస్తున్నాయి. యూజువల్గా ప్రపంచంలో మీరు ఎక్కడైనా అడగండి, భారతదేశం నుంచి చదువుకుని వచ్చిన డాక్టర్స్కి చాలా రెస్పెక్ట్, చాలా వాల్యూ ఉంటుంది. అండ్ మీరు బయట విదేశాల్లో చూసినా కూడా మీకు చాలా వరకు భారతదేశం నుంచి ఉన్న డాక్టర్సే మీకు ఉంటారు, రైట్? సో ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఎక్కువగా మనం క్యాన్సర్ పరంగా ఇవ్వగలిగితే పబ్లిక్కి అట్ వేరియస్ లెవెల్స్, అంటే రైట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ నుంచి, ఏదో కాలేజ్ లెవెల్, ఏదో సొసైటీ లెవెల్, క్యాన్సర్ హాస్పిటల్స్, డాక్టర్స్, అండ్ దెన్ గవర్నమెంట్ లెవెల్, పాలసీ లెవెల్,
అలా డిఫరెంట్ లెవెల్స్లోని కొన్ని మార్పులు మనం తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మనం క్యాన్సర్స్ని అర్లీగా పట్టుకోవచ్చండి. అర్లీగా పట్టుకున్నప్పుడు ఆర్ అర్లీ స్టేజెస్లోని పేషెంట్స్కి ఏమీ కంప్లైంట్స్, నొప్పి, ప్రాబ్లమ్స్ ఉండవండి. అందుకు పేషెంట్స్ ఎవరు హాస్పిటల్స్కి రారు. ఎప్పుడో నొప్పి వచ్చింది, ఏదో బ్లీడింగ్ అయింది ఆర్ ఏదో సమస్య వచ్చింది, అప్పుడు పరిగెట్టుకుంటూ వస్తారండి. వాళ్ళకి తెలియదు అదే స్టేజ్ అన్నది. అర్లీ స్టేజెస్లో కంప్లైంట్స్ ఉండవు, లేట్ స్టేజెస్లో కంప్లైంట్స్ వస్తాయి, అప్పుడు పేషెంట్స్ మన దగ్గరికి వస్తారు. దాన్ని మనం మార్చాలి. సో దానికి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. మీ ఆంకాలజిస్ట్నో డాక్టర్స్నో ఒకసారి వెళ్ళి కలవండి. సో కొన్ని స్కాన్స్ కానీ కొన్ని టెస్ట్ కానీ అవసరమైనవి అర్థం చేసుకోండి, ఆ టెస్ట్ చేయించుకోండి. అండ్ మీకు మీరే అవేర్నెస్ తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రపంచం అంతా మీ చేతిలో ఉంది. ఒక ఫోన్లో, ఒక గూగుల్లో ప్రతిదీ మన చేతిలోనే ఉంది. సో చదవండి, తెలుసుకోండి, అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే ప్రొఫెషనల్స్ని కలిసి డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ.